వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ 2024-2029 పారిశ్రామిక పాలసీని విజయవాడలోని నోవాల్టెల్ హోటల్లో అట్టహాసంగా రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ పాలసీలో పారిశ్రామిక వర్గాలకు ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు కూడా ప్రత్యేకమైన పాలసీని విడుదల చేశారు. పెట్టుబడి రాయితీ, విద్యుత్ రాయితీతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా పారిశ్రామిక వర్గాలను ప్రోత్సహించేందుకు ఈ పాలసీలను రూపొందించారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలను కూడా ప్రస్తావించి అదనపు ఆదాయాన్ని పొందేలా పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్లు వారు తెలిపారు. వివిధ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో వారు మమేకమయ్యారు. అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ సమావేశం జరిగింది. పారిశ్రామిక సంఘాల ప్రతినిధుల ప్రతిపాదనలను, ప్రస్తుతం పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా పరిశ్రమలకు రాయితీలు ఇచ్చేందుకు ప్రత్యేక ఖాతాను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఎస్క్రో మెకానిజం ద్వారా నిబంధనలకు అనుగుణంగా ప్రోత్సాహకాలను విడుదల చేస్తామని చెప్పారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదని, నిర్దిష్ట కాల పరిమితిలో నిధులను విడుదల చేస్తామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాల విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ విధానం కింద మొట్టమొదటగా పరిశ్రమలు పెట్టే 200 కంపెనీలకు 10% ప్రోత్సాహకాలు అదనంగా అందిస్తామన్నారు. వచ్చే నెల 15వ తేదీలోగా పెండింగ్లో ఉన్న 5,000 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నామని, ఈ నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు ఒక పార్కు చొప్పున శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఈ పార్కులలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ యువరాజ్, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డి శివశంకర్, సీఈఓ ఎం విశ్వ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ గడ్డం శేఖర్ బాబు, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్లు రామలింగరాజు, సోమశేఖర్ రెడ్డి, ముదిగొండ శ్రీనివాసరావు, గిరిధర్, రాజశేఖర్, ఏపీఐఐసి టీం, కేపీఎంసీ టీం పాల్గొని పారిశ్రామిక వర్గాలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వివిధ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని పలు ప్రతిపాదనలు చేశారు. పరిశ్రమల స్థాపనలో అనుత్పాదక వ్యయం భావించే అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ భారంగా ఉందని, దానిని తీసివేయాలని లేదా పరిశ్రమ స్థాపించాక చెల్లించే ప్రతిపాదనను పరిశీలించాలని కోరారు. గతంలో మాదిరిగా ఎస్వీసీలో పారిశ్రామిక సంఘాల ప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఎంఎస్ఎంఈ కార్యాలయాలను విజయవాడ, తిరుపతిలో కూడా ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో మాదిరిగా పారిశ్రామిక వర్గాలకు పావలా వడ్డీని పునరుద్ధరించి ప్రోత్సహించాలని ఫాప్సియా రాష్ట్ర కార్యదర్శి ఫణి కోరారు. ఎంఎస్ఎంఈ వర్గీకరణకు అనుగుణంగా పెట్టుబడి రాయితీని కూడా పెంచాలని కోరారు. అలాగే జీవో నెంబర్ 7 ప్రకారం గతంలో రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక వాడలలో ఫ్లాట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల స్థలాలను పరిశ్రమల ఏర్పాటుకు నగదు చెల్లించేందుకు సంవత్సరం పాటు ఈఓటీ సౌకర్యాన్ని కల్పించాలని పలువురు దళిత పారిశ్రామికవేత్తలు కోరారు. ఎస్టీలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని, సువార్టుపురంలో ఈ పార్కును ఏర్పాటు చేయాలని టిక్కీ అధ్యక్షుడు మల్లి భాస్కర్ రావును కోరారు. టిక్కీ ప్రతినిధులు రాజమణి, కేవీ రమణ మాట్లాడుతూ ప్రోత్సాహకాలను తక్షణం విడుదల చేయాలని కోరారు. గత 5 సంవత్సరాలుగా ప్రోత్సాహకాలు లేక ఎస్సీ, ఎస్టీలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. ఎలిప్ అధ్యక్షురాలు రమాదేవి, సిక్కీ ప్రతినిధి వికాస్ పాల్గొన్నారు. ఏపీడీఈఏ అధ్యక్షుడు పినమాల నాగకుమార్ మాట్లాడుతూ దళిత పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తక్షణం పరిష్కారం సూచించాలని కోరారు. డయా అధ్యక్షుడు మామిడి సుదర్శన్, విజయవాడ ఐలా ప్రతినిధి సుంకర దుర్గాప్రసాద్, టిక్కీ ప్రతినిధులు దాసరి దేవరాజ్, రాజేష్ రాథోడ్, ప్లాస్టిక్ ఇండస్ట్రీ ప్రతినిధి సోమయాజులు, ఆల్ ఇండియా మెడిక్యులర్ ఫర్నిచర్ అసోసియేషన్ నుంచి సుబ్బారావు, సబ్కా నుంచి రమేష్, విజయవాడ ప్రింటర్స్ అసోసియేషన్ నుంచి వెంకటేశ్వర రెడ్డి, నూజివీడు ఇండస్ట్రియల్ పార్క్ నుంచి శ్రీనివాస్, ఆటోనగర్ టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి బాబ్జీ, విశ్వకర్మ గోల్డ్ స్మిత్ అసోసియేషన్ నుంచి డి వాసు, చీరాల నుంచి వర్ధన్, శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. To release the book on the operational guidelines for the 3 policies, that is Andhra Pradesh Industrial Development Policy 4.0,
Andhra Pradesh MSME and Entrepreneur Development Policy 4.0 and Andhra Pradesh Food Processing Policy 4.2. Thank you, sir. So now I request Sri Kondapalli Srinivasa, Honorable Minister for MSME, to kindly release the book on the operational guidelines of Andhra Pradesh policy for establishment of private industrial parks